అందరితో ఎలా ఉంటున్నావో నాతోనే అలాగే ఉండు అంటూ కళ్యాణ్ కి వార్నింగ్ ఇచ్చిన తనుజ. అసలు ఏమైందంటే తనుజ మాట్లాడుతూ అందరితోనే ఎలా ఉంటున్నావో నాతోని కూడా అలాగే ఉండు అంటూ కళ్యాణ్ తో చెప్తుంది. అప్పుడు కళ్యాణ్ మాట్లాడుతూ సమ్ మోర్ స్పెషల్ అనిపించినప్పుడు అందరితో ఉన్నట్టు ఎలా ఉంటామో అని అడుగుతున్నా అంటూ కళ్యాణ్ క్వశ్చన్ చేశాడు. కళ్యాణ్ వాట్ ఈస్ స్పెషల్ కళ్యాణ్ అంటూ అడుగుతుంది తనుజ. నాకేం తెలుసు, నాకు అంతుంటే ఇంకే. తనుజ సీరియస్ ఫేస్ చేసి నిజంగా తెలియదు అంటూ కళ్యాణ్ అవుతాడు. అక్కడ స్పెషల్ అంటూ ఏమీ లేదు ఓకేనా. అందరితో ఎలా మాట్లాడుతున్నావో నాతో కూడా అలాగే మాట్లాడు, అందరితో ఎలా కలిసి ఉంటున్నావో నాతో కూడా అలాగే కలిసి ఉండు అని అంటున్నా అని చెప్పింది తనుజ. నేను అలాగే కలిసి ఉంటున్నా కదా అంటూ సెటర్ వేసాడు కళ్యాణ్. నీతో మాట్లాడడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయని కళ్యాణ్ అంటే ఓకే అని తనుజ అంటుంది. పర్సనల్ గా నువ్వు వాళ్ళతో అలా ఉంటున్నావు నాతో ఇలా ఉంటున్నావు అనే క్వశ్చనింగ్ రాకూడదు, ఎందుకంటే నువ్వు కూడా ఒక్కొక్కరితో ఒక్కలాగా ఉంటావు కదా. కరెక్టే, కానీ నువ్వు లోపలికి వస్తే అందరూ మన మధ్య ఏదో ర్యాప్ ఉందని ఏదో ఉందనుకునే ఛాన్స్ ఇవ్వద్దని అంటున్నాను. కళ్యాణ్ ఎవరంటున్నారు అంటే తనుజ అందరూ అంటున్నారు అంటే కళ్యాణ్ ఎవరు తప్పు అని అడుగుతాడు. అప్పుడు తనుజ నీ తప్పు అంటుంది. దానికి కళ్యాణ్ నేనేం చేశాను అని అడుగుతాడు. నార్మల్ గా ఉండలేదని తనుజ చెప్తుంది. బెడ్ దగ్గరకు వస్తావు, వచ్చి అలా చూస్తూ నుంచుంటావు, ఇక్కడెక్కడో కూర్చుని ఉంటావు, నేను కిచెన్ లో ఉంటే అలాగే చూస్తూ ఉంటావు అని అంది తనుజ. మరి చూసినప్పుడు ఎందుకు మాట్లాడతలేదని కళ్యాణ్ అడుగుతాడు. నాకేం అర్థమవుద్ది, నువ్వేం మాట్లాడడానికి వస్తున్నావో నువ్వేం చెప్పడానికి వస్తున్నావో ఏం అర్థమవుద్దో చెప్పు అంటూ తనుజ అడుగుతుంది. అప్పుడు కళ్యాణ్ నవ్వుతూ ఒక్క నిమిషం, చూడడం తప్పంటే చెప్పు, చూడడం మానేస్తానే అంటాడు. చూడడం తప్పు కాదు, ఏదోలా చూడడం తప్పు అంటున్నా తనుజ. ఆ చూపులకే నిన్ను ఇక్కడ కూర్చోబెట్టా అంటుంది తనుజ. ఏదోలా చూస్తున్నానని కళ్యాణ్ అడుగుతాడు. అందుకే నిన్ను ఇక్కడ కూర్చోబెట్టా అని తనుజ చెప్తుంది.